నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 64వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. సర్వగుహ్యతమం భూయా శృణు మే పరమం వచా ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. ఓ అర్జున, ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ రహస్యములలోకెల్లా రహస్యమైనది, చాలా శ్రేష్టమైనవి, అందరూ ఆచరించతగ్గవి. కానీ వీటి పట్ల నీకు సరిగా అవగాహన కలిగినట్టు లేదు. అందుకని క్లుప్తంగా 2 శ్లోకాలలో చెప్తాను, విను. నేను నీకు ఇదంతా ఊరికే చెప్పలేదు. నీవు నాకు పరమ ఇష్టుడవు, పైగా మార్గము చూపమని అర్థించావు. అందుకని చెప్పాను. నీ మేలు కోరి మరలా చెప్తాను, శ్రద్ధగా విను. కృష్ణుడు మరలా భగవద్గీత లక్షణాల గురించి చెప్తున్నాడు. ఇది అన్ని రహస్యములలో కల్లా పరమరహస్యం, సర్వశ్రేష్టం. అటువంటి ఆత్మజ్ఞానమును నీకు మరలా చెప్పాను. నీవు శ్రద్ధగా విన్నావు, నాకు చాలా సంతోషం. ఇదంతా నేను నీ మేలు కోరి చెప్పాను, నీకు కీడు చెయ్యాలని చెప్పలేదు. నీవు నాకు బంధువే కాదు, అత్యంత ప్రీతిపాత్రుడవు. ఇప్పుడు శిష్యుడవు. నీవు బాగుపడటమే నాకు కావాలి. కాబట్టి నేను చెప్పింది చెయ్యి. యుద్ధం నీ కర్తవ్యం నెరవేర్చు. గురువుకు శిష్యుని మీద ఇటువంటి వాత్సల్యం ఉండాలి. శిష్యుడు బాగు కోరాలి. శిష్యుడి మీద ప్రేమను పెంచుకోవాలి. మంచి బోధన చేయాలి. వారు బాగుపడటానికి దోహదపడాలి. శిష్యుడు కూడా గురూపదేశమును చక్కగా పాటించాలి. అప్పుడే గురు శిష్య సంబంధం చక్కగా వర్ధిల్లుతుంది. వక్ష్యామి తే హితం అంటే నీ మేలు కోరి చెప్తున్నాను, నీ హితము కోరి చెప్తున్నాను. శిష్యుని హితము కోరడం గురువు కర్తవ్యము అని అంతర్గతంగా బోధిస్తున్నాడు పరమాత్మ. ఈ శ్లోకము గురు శిష్యుల మధ్య అనుబంధాన్ని, ప్రేమను, వాత్సల్యాన్ని, గురువు యొక్క కర్తవ్యాన్ని, బాధ్యతను సూచిస్తూ ఉంది అని చెప్పడంలో సందేహమే లేదు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.